నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అభినందనం. ఈ రోజు సీతా కళ్యాణ వైభోగం సినిమా ట్రైలర్ లాంచ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి హలో అండ్ వెల్కమ్. ఫస్ట్లీ మీరందరూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ మీ గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్లీజ్ కమ్ ఆన్ ఎవ్రీబడీ, మేక్ సమ్ నాయిస్. ఆల్ రైట్, సో విత్ దిస్ లవ్లీ ఎనర్జీ ఈ రోజు మనం అందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఇంకా మనం అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ ని రాక్ చేయబోతున్నాము. సో ప్లీజ్ బీ రెడీ as we get started. So ladies and gentlemen, put your hands together and welcome our chief guest Harshit Reddy garu, Balagam Dilraju Productions. Sir gurinchi ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. Can we have Harshit Reddy garu on this stage? All right, chief guest garu వచ్చేసారు. I also would like to welcome on stage Beckham Venugopal garu. Sir gurinchi చప్పట్లు కొట్టాలి please. Thank you so much everybody. Our lead actor Suman Tej garu gurinchi గట్టిగా చప్పట్లు కొట్టండి please. A very warm welcome to you sir. Also, let's put our hands together for the very beautiful, the supremely talented, none other than Garima Chauhan. Garima Chauhan gurinchi chappallu kottali. Come on everyone. ప్రొడ్యూసర్ రచాల యుగేందర్ గారు కూడా మాతో ఉన్నారు. అలాగే డైరెక్టర్ సతీష్ పరమవేద గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. కెన్ వీ హ్యావ్ అవర్ ప్రొడ్యూసర్ సతీష్ జీ ఆన్ స్టేజ్? ఓకే, గగన్ విహారీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో గగన్ విహారీ గారు గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి. కెన్ వీ హ్యావ్ సర్ ఆన్ స్టేజ్? లిరిసిస్ట్ పూర్ణచారి గారు గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మూవీ కమింగ్ అప్ యువర్ వే. Also, I would like to call upon stage Arvind garu from our studio, alage Asim garu from Neeros. దయచేసి మీరు అందరూ ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెరీ వార్మ్ వెల్కమ్ sir. So the talented stars, the brain behind the movie, the fabulous production మీరందరూ ఇప్పుడు చూసారు. ఇది వీళ్ళదే. సో ఒక్కసారి అన్ని డిగ్నిటరీస్ మా గెస్ట్ గురించి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. That's going to be such a warm welcome. Thank you so much for joining us on stage. సో ట్రైలర్ చూసి ఒక్క మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ మూవీలో మాస్, యాక్షన్, రొమాంటిక్ కేటగిరీ మిక్స్ చేసి ఒక సాలిడ్ ఫిల్మ్ మీరు అందరూ చూడబోతున్నారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ థియేటర్స్ ఆన్ June 21st. So can we give this wonderful trailer a big round of applause everybody? All right, can we also have the posters up please? Yes sir, please. సో పోస్టర్స్ తర్వాత చీఫ్ గెస్ట్ గారు, లీడ్ యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు వచ్చి ఇక్కడ మీ వాళ్ళ విషెస్, వాళ్ళ థాట్స్ మీ అందరితో కమ్యూనికేట్ చేయబోతున్నారు. సో ప్లీజ్ బీ రెడీ. ఓకే, సో ట్రైలర్ ఎవరెవరికి నచ్చింది ఒకసారి చేయి పైకెత్తారా ప్లీజ్. హౌ మెనీ ఆఫ్ యు రియల్లీ లైక్ ద ట్రైలర్? ఇఫ్ యు లైక్ ఇట్ ఒక హ్యాండ్. చాలా నచ్చింది, ఎక్సెప్షనల్ అంటే 2 hands అప్ సార్ లాగా. 2 hands అందరు. ఓకే, వండర్ఫుల్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో వన్స్ ద posters are up, we will get started with the speeches from all of you to convey your wishes. Right everybody, as you can see, mark the date, it is June 21st. Please make sure that you go towards your nearest theaters and watch the fantastic creation that's coming your way.
So, ladies and gentlemen, let me also talk about the first look of Sita Kalyana Vaibhogam, which is very impressive as nowadays it is super challenging to create buzz and enthusiasm in movies, but sometimes the name itself does all the honors, and that is what is brought to you, which is Sita Kalyana Vaibhogam, a movie full of mass, entertainment, thrill, romance, and a lot more. So, as you all can see the posters, all of you can also capture it. It looks absolutely stunning. All right, so we are all set. So, very firstly, I would like to invite on stage Harshit Reddy garu. Sir, దయచేసి మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హర్షిత్ రెడ్డి గారి గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడండి ప్లీజ్. So, we would want to hear it from you, your wishes. All right, so सबको बोला ఓకే కూల్ హర్షిత్ రెడ్డి గారితో సహా బెక్కం వేణుగోపాల్ గారు, సుమన్ తేజ్ గారు, గరిమా చౌహాన్ గారు, ప్రొడ్యూసర్ రాచాల యుగేందర్ గారు, డైరెక్టర్ సతీష్ గారు, గగన్ విహారీ గారు, రిలీసిస్ట్ పూర్ణచారి గారు, అలాగే అరవింద్ ఆర్ గారు, ఇంకా అసీం గారు, ప్లీజ్ మీరందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఆర్ హియర్. సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ దయచేసి మీరందరూ కూడా స్టేజ్ పైకి రావాలి. దేవరాజు గారు, రమణారెడ్డి గారు, ప్లీజ్ మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. డిఓపి పశురామ్ గారు, ప్లీజ్ మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఈ ఫిల్మ్ లుక్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు, ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, ఎస్. All right, let's hear it from all of you. Very firstly, requesting our chief guest, Harshit Garu, please speak a few words. గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. సీతా కళ్యాణ వైభోగమే, సతీష్ పర్మవేద డైరెక్టర్.
సతీష్ మా బ్యానర్లో ఓ మై ఫ్రెండ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. సో ఈ ఈ ఐడియా ఇలా చేస్తానా అని చెప్పి ఒక 1.5 year బ్యాక్ వచ్చి సినిమా చెప్పాడు. తర్వాత సుమన్ అనే ఒక కొత్త టాలెంట్ని నేను తీసుకుంటున్నాను ఈ సినిమాకి. సుమన్ రామానాయుడులో చదువుకోవడానికి వెళ్ళాడు. సో అక్కడ నుంచి పిక్ చేసుకున్నాడు సుమన్ని. సో సుమన్ అక్కడ నుంచి ఈ సినిమా డెబ్యూటెంట్గా. తర్వాత నాకు రిలేషన్ సైడ్ మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి రిలేషన్ అవుతుంది సుమన్కి. సో ఆల్ ద బెస్ట్ సుమన్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం, అండ్ సతీష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఫిలిం. అండ్ నీరూస్ హ్యాస్ బీన్ స్పాన్సరింగ్ దిస్ ఫిలిం. సో మిస్టర్ కాంజీ, ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్. కాన్సెప్ట్ ఏదో చెప్పాలని ట్రై చేశాడు. ఇట్స్ ఎప్పటి నుంచో తెలిసి మన ఫార్ములా కాన్సెప్ట్సే మనకి. ఈ కాన్సెప్ట్ తను చెప్పాలనుకున్న దాంట్లో ట్రైలర్లో మీకు చూస్తే ఏమీ తీసుకోలేని విలను అన్ని రూల్స్ ఫాలో అయ్యే హీరోకి మధ్యలో పడే క్లాష్ లాగా ఉంది అమ్మాయితోటి. సో ఎలా ఉంటుందో విల్ సీ ఆన్ 21st June. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ హర్షద్ గారు. నెక్స్ట్ బెక్కం వేణుగోపాల్ గారు, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. సీతా కళ్యాణే వైభోగమే, ఆ టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. నేను బాగా ఇష్టపడుతుంటా ట్రెడిషనల్ టైటిల్స్. ఫ్యామిలీ సినిమాలు ట్రెడిషనల్ టైటిల్ బాగా ఇష్టపడే నాకు ఆ టైటిల్ అని చాలా ఇష్టం. అలాగే ఈ సినిమా నిర్మాత యుగంధర్ గారు నాకు ఇంతకుముందు మిత్రులు, లాస్ట్ మూవీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఆ సినిమా సందర్భం నాకు బాగా మిత్రులు. ఈ సినిమా ఎలాగైనా ఇండస్ట్రీలో స్థిరపడాలి, మంచి సినిమా తీయాలని, తనకి ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. వేరే బిజినెస్లు ఉన్నా కూడా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతోమంది తపన పడుతుంటారు. అలాగే తను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని, మంచి సినిమా తీయాలని ప్రయత్నం చేశాడు. ఈ సినిమా వల్ల మీకు మంచి విజయం చేకూరుతుంది. మీరు అనుకున్న సక్సెస్ సినిమా వల్ల వస్తుంది. ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ సతీష్ ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడు, చాలా కష్టపడుతూ పెద్ద సక్సెస్ కొట్టాలని చేశాడు. లాస్ట్ మూవీ నాకు తెలిసి చాలా బాగుంది. ఆ సినిమా నాకు నచ్చి ఆ సినిమాని కొంచెం దాంతో జర్నీ చేశాను. ఆ సినిమా రిలీజ్ అప్పుడు కొంచెం సపోర్ట్ చేశాను. ఊరికి ఉత్తరాన దాని పాటలు కూడా చాలా మంచి హిట్ అయినాయి. చాలా సూపర్ కాన్సెప్ట్తో సినిమా అప్పుడు తను చేశాడు. నేను చూడగానే ఇంకా చాలా బాగా చేయొచ్చు, కానీ తనకున్న సోర్సెస్లో దానివల్ల చేశాడు. దాని హీరో కూడా నాకు బాగా పరిచయము. ఆ సినిమాని బాగా రిలీజ్ చేశారు. థియేటర్లో అనుకున్నంత రాకపోయినా మా యూట్యూబ్ ద్వారా దాని ద్వారా చాలా మంచి ప్రశంసలు వచ్చినాయి. చాలా మంచి సినిమా అది. తర్వాత ఈ సెకండ్ మూవీ కదా, దాని తర్వాత సెకండ్ మూవీది డెఫినెట్లీ చాలా మంచి డైరెక్టర్, సూపర్ టాలెంటెడ్. సినిమాని ఎలా తీయాలి, తెలుగు ప్రేక్షకులకు ఎలా అందించాలో తనకి బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్లీ ఆ సినిమాని మించి నీకు హిట్ అయ్యి మంచి సక్సెస్ని అందిస్తూ నీ సక్సెస్గా నీ కెరీర్ కొనసాగాలని కోరుకుంటున్నా. అలాగే హీరో సుమన్ అండ్ హీరోయిన్ గరిమా చౌదరి, వీళ్ళిద్దరూ అప్కమింగ్ ఫస్ట్ టైం సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. మొదటి సినిమా, ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు. పర్ఫార్మెన్స్ ట్రైలర్లో కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరి కెరియర్కి ఇది తొలిమెట్టు, చాలా మంచి విజయం సాధించాలని, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ టీం అందరికీ, అలాగే మన మిత్రులు, ఆయన ఈ మధ్య విలన్గా బాగా స్టాండర్డ్గా అవుతున్నాడు. అన్ని సినిమాలు, లాస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెయిన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో దుమ్ము లేపాడు. నేను తను చూడగానే అంటే ఎన్నో సంవత్సరాలు ట్రై చేస్తున్నాడు తను, ఎట్లాగైనా వాళ్ళని ఫుల్ టాలెంటెడ్. హీరోగా ట్రై చేస్తాడు, విలన్గా ట్రై చేస్తాడు, అన్ని రకాల ప్రయత్నం చేస్తుండు. నీ కెరియర్ స్టార్ట్ అయింది, నీ టైం స్టార్ట్ అయింది ఆ సినిమాతో. మంచి సినిమాలు వస్తాయి నీకు, డెఫినెట్ సెటిల్ అవుతాయి. ఇంకా టీం అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అంతా టీం అందరికీ, సినిమాలో నటించిన నటీనటులందరికీ, మిగతా సాంకేతిక నిపుణులకి నా మనస్ఫూర్తి నా శుభాకాంక్షలు. 21న రిలీజ్ అవుతున్న సినిమాని ప్రేక్షకులందరూ థియేటర్లో వచ్చి చూసి వీళ్ళని ఆశీర్వదించండి. అలాగే మీడియా అందరూ వీళ్ళు సపోర్ట్ చేసి ఈ సినిమాకి మంచి సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. సుమన్ తేజ్ గారు, దయచేసి మీరు కొన్ని వాక్యాలు మాట్లాడండి ప్లీజ్. మైక్ టు సుమన్ తేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. మీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు సుమన్ తేజ్. ఇది నా డెబ్యూ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హర్షిత్ అన్న ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ బెక్కం వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా మాట్లాడాను, సో ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. ఒక కొత్త సినిమా ఇప్పుడు ఈ జనరేషన్లో మన ఓటీటీలో వస్తున్న అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాస్కి కొంచెం మనం అప్పట్లో చూస్తున్న మనం 90s కిడ్స్ మన అందరికీ కనెక్ట్ అవుతుంది. అప్పట్లో మనం చిన్నప్పుడు నాకైతే బాలకృష్ణ గారు పెద్ద ఫ్యాన్. సో అందరికీ అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలానే ఉంటుంది అందరికీ. సో అలాంటి కైండ్ ఆఫ్ మూవీ విత్ ఆల్ ఎమోషన్స్, ఫైట్స్, సో అన్నీ కవర్ అవుతాయి ఈ మూవీలో. సో ఇట్స్ చాలా కష్టపడి చేసాం మనము. ఒక సినిమా ఎండ్ క్రెడిట్స్ చూస్తుంటే అందరం సంతోషంగా నవ్వుకుంటూ ఇలా కనిపిస్తుంది, కానీ మనం ఏడ్చే సీన్స్ కనిపించవి. సో అన్ని ఎమోషన్స్ కవర్ అవుతాయి ఒక సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్లో. సో ఈ జర్నీ మొత్తం నేను, మా డైరెక్టర్ సతీష్ సార్ ఇద్దరం కలిసి ఎక్స్పీరియన్స్ చేసాం. 2 మూవీస్ చేసాం ఈ గ్యాప్లో. సో 2 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి. సో ఫస్ట్ మూవీ ఎంత ఎక్స్పీరియన్స్ చేయాలో అంత ఎక్స్పీరియన్స్ చేసాం. సినిమా ఇస్ నాట్ ఏ జోక్. అంటే మనం చూస్తున్న ఒక 2 అవర్స్లో 2.5 అవర్స్లో చూస్తున్నదంతా ఒక ఎత్తు అయితే మేము ఫేస్ చేసేదంతా ఒక ఎత్తు. సో ఎంతో కష్టపడి చేసాం. అసలు ఏం కష్టపడ్డారు, ఏం చేసిరన్న కనీసం థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ, మా నీరూస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీరు లేకపోతే అసలు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Rightly said, everything is because of the team. Thank you so much, sir, and all the best. I'm very sure you're going to shine bright like a diamond. Right now, I request producer Garu, Rachala Yugender Garu, please speak a few words. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్లు హర్షిత్ రెడ్డి గారు, బెక్కం వేణుగోపాల్ గారికి, అదేవిధంగా సందేహం ప్రొడ్యూసర్ సార్ పైకి రావాలి, సత్యనారాయణ సార్ గారు మీరు గెస్ట్గా వచ్చేట్టు కూర్చోవడం బాగాలేదు సార్, పైకి రావాలి. ధర్మరెడ్డినా పైకి రండి, సినిమాలో మీరు పనిచేసి ఆడ కూర్చుంటే ఎట్లండి ముందు. అదేవిధంగా ఇక్కడ గెస్టులు కూడా ఇంకా చాలామంది వచ్చారు, వాళ్ళు కూడా వేదిక పైకి రావాలని కోరుతా ఉన్నా. మా శ్రీనివాస్ గారు ఇంకా చాలామంది వచ్చారు, అందరు రావాలి పైకి. ఈ సీతా కళ్యాణ వైభోగమే ఒక మంచి ఫ్యామిలీ సినిమాగా మేము ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం మేము నిజంగా కూడా. అంటే కొద్దిగా మొదలై ఈ సినిమా చిన్న సినిమాగా మొదలై ఒక పెద్ద సినిమాగా ఎండ్ అవుతుంది. అంటే గగన్ గారు చూశారు మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో, నిన్ను మొన్న వెళ్ళి చూశాను. గగన్ గారు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు నిజంగా కూడా. మరి సుమన్ తేజ్ కానీ, గరిమా చౌహాన్ కానీ కొత్త నటినట్లు అయినప్పటికీ కూడా వారు శాయశక్తిలో కూడా ఈరోజు ప్రేక్షకులకు మెప్పించడానికి చాలా కష్టపడ్డారు. మరి సతీష్ వర్మవేర్ గారికి ఇది 2వ మూవీ, ఊరికి ఉత్తరాన్ని కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. మళ్ళీ ఈ మూవీ కోసం కూడా చాలా కష్టపడైన రేయింబౌలు కూడా శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించడానికి ఎన్నో కష్టాలు పడి అంతా కూడా టీం అంతా కూడా దీనిలో ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు పాత్ర ఉంది. మా పిల్లలు అక్కడ ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్, వారి పాత్ర అయితే చాలా కిలో మస్తాన్ కానీ. సార్ మీరు పైకి రావాలి, మీరు కింద ఉంటే ఎట్లా బాబు, రండి పైకి రారా మీరు. సినిమా కష్టపడ్డళ్ళు పైకి ఉండాలి, కింద కాదు ఉండాల్సింది, రాముద్దా. అదేవిధంగా సాయి తేజ గారు, పిఆర్ఓ గారు, ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నామండి, మీరు పైకి రావాలి. దీనికి అంతా కూడా కారణం సాయి సతీష్ అని. ఎందుకంటే మేము ఎన్ని ప్రోగ్రాంలు చేసినా ఈరోజు ఎంత చేసినా కూడా దాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళేది ఈరోజు మీడియా. ఆ మీడియాకు పిఆర్ఓగా మా సినిమాకు అన్న చాలా సినిమాలు చేశారు. మరి ప్రతిదీ కూడా మేము పెట్టిన వెంటనే అది ఆడియన్స్కు చేరే విధంగా చాలా గొప్పగా పనిచేస్తున్నాడు. నిజంగా థ్యాంక్ యూ సతీష్ అన్న, చాలా బాగా వర్క్ చేస్తారు మీరు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన చాలామంది నటినట్లు, అక్కడ రంగయ్య గారు, శోభన్ బాబు గారు, నూకల చంద్రశేఖర్ గారు, మా డిఓపి పరశురామ్ అన్న, రమణారెడ్డి అన్న, అసీం భాయ్, మై బ్రదర్ నీరూసు, వాళ్ళ సపోర్ట్ కూడా మాకు మరవలేనిది ఈ సినిమా మూవీ రిలీజ్ కోసం. అదేవిధంగా గగన్ గారు, గరీమా, ధర్మన్న, మరి మస్తాన్, అదేవిధంగా గౌతమ్, కుమార్, రాము, ఆఫీస్ బాయ్, ఇట్లా మాకు ఈ బాబు చాలా అందరికీ మంచిగా వంట చేసి పెడుతుండే ఆఫీస్లో. రాము థ్యాంక్ యూ రా. అదేవిధంగా మా అన్న పూర్ణాచారి గారు, యాలయాల పాట మీరు చూసింటారు, చాలా అద్భుతంగా రాశారు. నిజంగా గొప్ప సాంగ్ అన్న. నెక్స్ట్ మూవీలో అన్ని పాటలు కూడా మీతో రాయించడానికి నేను ప్రయత్నం చేస్తా, అంత మంచి సాంగ్ ఇచ్చినావు మాకు. అదేవిధంగా పిలవగానే మా సారు వచ్చారు, సత్యనారాయణ సార్, థ్యాంక్ యూ సార్. మా అరవింద్ భాయ్ అన్న బీహార్లో ఉండి కూడా
సినిమా రిలీజ్ కోసం ఎవ్రీడే ఫోన్ చేస్తూ ఉంటాడు. తొందర మూవీ రిలీజ్ చేద్దాం, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అరవింద్ భాయ్. అదేవిధంగా మా బైరన్న ఈ సినిమా మూవ్ కానికి మా అంతా ఒక బ్యాచ్, బైరు కానీ, నిసార్ భాయ్ కానీ, శ్రీధరు, శ్రీను, తర్వాత నరసింహ కానీ, అదేవిధంగా ఇంకో ముఖ్యమైన వ్యక్తులు దేవరాజ్ భాయ్. ముందుకు రావాలి, నువ్వు వెనుక ఉండేట్లండి రా. ఆల్రెడీ మనోడు తురుంకార్ సినిమాలో హీరోగా పనిచేశాడు, మొన్న షరతులు వర్తిస్తాయిలో విలన్గా చేశాడు, చాలా సినిమాలు చేశాడు. ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్ర ఉంది. నెక్స్ట్ కూడా 2 సినిమాలు కూడా హీరో కూడా పరిచయం కాబోతున్నాడు వేరే బ్యానర్ మీద. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరి కష్టంతోనే ఈ సినిమా మంచిగా వచ్చింది. ప్రేక్షకులు కూడా ఈరోజు ఈ సినిమాను ఆదరించాలని చెప్పి మరొక్కసారి మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 5 పాటలు కూడా మంచిగా వచ్చింది. చరణార్జున్ గారు మంచి మ్యూజిక్ అందించారు. మళ్ళీ ఫైట్స్ వచ్చేసి డ్రాగన్ ప్రకాష్ కూడా. ఎందుకంటే ఒకవైపు దేవర మూవీ చేస్తూ, ఒకవైపు పుష్ప 2 చేస్తూ కూడా మా సీతకళ్యాణ వైభవాన్ని కూడా ఆయన పనిచేయడం జరిగింది. మళ్ళా కొరియోగ్రాఫర్లు కూడా భాను గారు, తర్వాత విజయ్ పోలకి గారు కూడా చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా, మా డిఓపి కూడా చాలా అద్భుతంగా ఈరోజు తీర్చిదిద్దిన సినిమాను చిత్రీకరించిండు. మరి అందరూ ఎవరికి వారు మంచి పని చేశారు. కాబట్టి సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీతాకళ్యాణ వైభవం సినిమా చూసి మరొక్కసారి ఒక ఫ్యామిలీ సినిమా తీయడానికి కూడా మాకు ప్రొడ్యూసర్ కానీ టీంకు కానీ ఈరోజు బలాన్ని కూడా చేకూర్చాలికే ఈరోజు మీరు ఆదరించాలి, ప్రోత్సహించాలని చెప్పి ప్రేక్షకులు కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరొక్కసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. నెక్స్ట్ గగన్ విహారీ గారు, ప్లీజ్ మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ప్రెస్ ఫర్ కమింగ్. సో మేజర్లీ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు సతీష్ పరమవేద గారు నిజంగా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. సో అంటే వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ మధ్యన జరిగే కథ ఇది. ఏదో వచ్చేసి నార్మల్గా విలన్ వచ్చాడు, హీరో వచ్చాడు అలా కాకుండా వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండింగ్స్తో పాటు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్యన క్రియేట్ చేసిన స్టోరీ ఇది. సో డెఫినెట్గా మీరు అందరు థియేటర్లో వచ్చి చూస్తే మీరు డెఫినెట్గా ఆ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి ఓరా ఉంటుంది సినిమా మొత్తం కూడా. ఏం జరుగుతుందో ఒక ఉత్కంఠ ఉంటుంది. సో నిజంగా మన ఫ్యామిలీలో మన లైఫ్లో ఏం జరుగుతుందో సేమ్ అదే స్క్రీన్ మీద తీసుకురావడానికి సతీష్ గారు చాలా ట్రై చేశారు. అండ్ దానిలో సక్సెస్ అయ్యారని నేను బాగా బిలీవ్ చేస్తున్నాను. చూసిన మా టీజర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బికాస్ మేమంతా కొత్త బడ్డింగ్ యాక్టర్స్ అయినా సరే యుగంధర్ లాంటి వాళ్ళు వచ్చి సతీష్ గారిని బిలీవ్ చేసి అంటే మా మీద ఇంత బడ్జెట్ పెట్టి ఇలాంటి ఒక సినిమా తీశారంటే యూ కెన్ అండర్స్టాండ్. సో దానిలో ఆ స్టోరీలో ఎంత అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కానీ మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి, సినిమా చూస్తే మనకు వచ్చే ఫీలింగ్స్ ఏంటి అనేది ఆయన కూడా అంచనా వేసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. సో ప్లీజ్ ప్రేక్షకులందరూ కూడా వచ్చి June 21st సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరందరూ వచ్చి చూడడం వల్ల మేము ఏదో ఎన్ని కోట్లు వచ్చినాయి వేసుకోవడానికి కాదండి. సో మీరందరూ సినిమా చూసినదే మీతో పాటు మేము చూసినప్పుడు మాకు ఒక మంచి ఆనందం ఉంటుంది. బికాజ్ మేము ఎన్నో రోజులు కష్టపడి ఈ సినిమాని చేశాము. సో ఎన్నో ఫైట్స్ మేజర్గా డ్రాగన్ ప్రకాష్ గారు దీనికి ఫైట్స్ చేశారు. ఈజ్ వెరీ బిజీ ఇన్ పుష్ప అండ్ దేవరా లాంటి సినిమాల్లో. సో మా లాంటి ఒక బడ్డింగ్ యాక్టర్స్కి చాలా సపోర్ట్ ఇస్తుంది ఇండస్ట్రీ. ఇలాంటి సార్ లాంటి ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు, డైరెక్టర్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రేక్షకులు కూడా తప్పకుండా మాకు సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాలు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఇంకేముంది వచ్చేస్తుంది కదా, ఒక 1 month 2 months అప్పుడు చూద్దామని కొంతమంది బ్యాకప్ అవుతున్నారు. అలా కాకుండా మీరు కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎక్కువ చేయడానికి ఇంకెక్కువ కష్టపడడానికి మాకు చాలా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఆడియన్స్ అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా అదర్ టెక్నీషియన్స్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, సార్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు చరణార్జున్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో ఆల్ ద ఆర్టిస్ట్ చాలామంది చాలా బాగా చేశారు. అండ్ నేను సుమన్ తేజ్ గురించి గరిమ గురించి చెప్పాల్సిన అవసరం స్పెసిఫిక్గా లేదు. బికాజ్ యూ సీయింగ్ ఇన్ ద ట్రైలర్స్ మొన్న టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమన్ తేజ్ ఇస్ వెరీ న్యూ యాక్టర్. డెబ్యూస్ ఫిలింలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. సో ఐఎమ్ సో హ్యాపీ. తనకు ఆపోజిట్గా నేను చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా సినిమాలు చేస్తాం మనం ఆపోజిట్గా విలన్గా ఏదో చేస్తాం, కానీ కంప్లీట్ త్రూ అవుట్ మన ఇన్వాల్వ్మెంట్తో అంటే మన ఒక క్యారెక్టర్కి హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉండి చేసేదానికి వీ ఎంజాయ్ ఇట్ సో మచ్ అండి. సో అలాంటి దానిలో ఆపోజిట్గా సుమన్ లాంటి హీరో ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, తనా నేనా అన్న ఇది ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ గరిమ, సో తన కోసం మేము చేసే పోరాటం చాలా బాగా వచ్చింది సీన్. మేము మన సినిమా చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక మంచి మైలురాయిలాగా నిలిచిపోతుంది నాకు ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్లో. స్పెషల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్య మంచి మంచి వార్తలు వినిపిస్తున్నాయి అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గురించి, మంచి పవనాలు రాబోతున్నాయని. థ్యాంక్ యూ సో మచ్, సో హ్యాపీ. అండ్ నేను ఒక్కటి పవన్ కళ్యాణ్ గారితో నేను లాస్ట్ టైం చేసిన ప్రీవియస్గా అంటే చాలా రోజుల క్రితం చేసినప్పుడు ఒక సినిమాలో నేను మాట్లాడుతున్నాను అనమాట. సార్ నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ మంచి మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు సార్ అనేది చిన్న బాధపడితే ఆయన ఒక్కడే అన్నారు, నువ్వు ఒక్కటే స్ట్రాంగ్గా ఇక్కడ బిలీవ్ చేయి, ఇక్కడ నమ్ము, హార్డ్ వర్క్ చెయ్యి, ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి అన్నారు. సో అది నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్. మొన్న కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసి చాలామంది కాల్స్ చేస్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే నేను చేసిన విలన్స్కి మరి ఎంత రెస్పాన్స్ నాకు అయితే తెలియదు, బికాజ్ మేము అంతా నెగిటివ్గానే కనిపిస్తాయి కాబట్టి. బట్ చూసి చాలామంది కాల్స్ అన్న అద్దరిపోయింది, చాలా బాగుంది, సూపర్ అంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇది స్పెషల్లీ థ్యాంక్ అంటే అందరు డైరెక్టర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ టిల్ నౌ, ఆల్ ద ప్రొడ్యూసర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ టిల్ నౌ ఇన్ మై కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ ఇంకా ముందుకెళ్ళాలి. ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో మనం వెళ్తున్నాం. ఇంకా బడ్డింగ్ యాక్టర్స్ చాలామంది రావాలి, అందరికీ సపోర్ట్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మీరు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తేనే మాలాంటి వాళ్ళందరం ఇంకా బెటర్ చేయగలుగుతాం, ఇంకా మంచి స్టోరీస్తో మీ ముందు రాగలుగుతాం. డెఫినెట్గా సీతా కళ్యాణం వైభోగమే ఇస్ ఎ వెరీ గ్రేట్ ఫిలిం. అందరు తప్పకుండా వచ్చి చూడండి, మా అందరినీ విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విహారీ గారు. ఒక డైలాగ్ చెప్పాల్సిందే. ఎస్, ఒక డైలాగ్ సార్ ప్లీజ్, కమ్ ఆన్. ఒక డైలాగ్ మీరు ఫుల్ ఫామ్ లో చెప్పాలి ప్లీజ్. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. సీతే కాదు, సీతా కళ్యాణ వైభోగం కూడా నాదే, సీతా రమణ. All right, let's now hand it over to the diva, none other than the beauty, the queen, Garima Chauhan. A round of applause for her, everybody. అందరికీ నమస్కారం. నేను తెలుగు కొంచెం వస్తుంది, సో I'll be talking in English. Please excuse me for that. I'm extremely grateful for this opportunity. I mean, I belong to Jaipur, Rajasthan, and I'm here pursuing my dream, starting my journey from this feature film. I feel really very blessed. Thank you, all of you, because it's because of you all. You all are so much, you give us so much love and you accept us just like you accept and shower love on big stars. So the journey became very easy for all of us, for the new budding actors. I'd like to thank the team, first of all, Yugandhar sir, for giving me this opportunity, along with Satish sir, who directed me so well. That acting became very easy for me, and it was, the language is Telugu. So I was very nervous on set, and he is the reason why it became very easy for me to perform. He used to tell me each and everything very clearly and in very depth, and that's why I was able to perform very nicely, and I hope you love my performance. Looking forward to that. And I'd like to thank Parshuram sir. He has shown all of us so beautifully on screen that we fell in love while watching us on screen. Thank you so much, sir. Thank you so much, Charan sir, for giving us such a lovely music. And I would like to thank each and every teammate, team member, because this is my first feature film and I really don't know anything about this industry, and each one of you who helped me, who supported me, who was part of my journey, from the bottom of my heart, I thank everyone. I thank God and my masters,
and my family is here, and I like to thank them also for being so understanding. And I'm a doctor, but they still allowed me to pursue my this dream. So it means a lot coming from an understanding family. Thank you so much. Thank you, all of you. And yeah, there is one team, or I can say a big brand, Neeru's, because of whom we are able to complete this journey. If it was not them, I think we wouldn't be standing here. A special thanks, an extreme gratitude from bottom of my heart to Neeru's, Arvind ji, Asim ji, and Avnish ji. Thank you so much. Thanks a lot. Thank you so much, Garima. All the very best. Yes, Gagan Vihari Garu wanted to speak a few words. Yes, please. ఐఎమ్ సారీ సార్, మా టీం మొత్తాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన హర్షిత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్దవాళ్ళు అంటే చిన్న చిన్న సినిమాలను ఇలా ప్రోత్సహిస్తే మాకు జరిగే సహాయం చాలా పెద్దది. మీరు తీసిన టైం కొంచెం అయినా సరే మాకు జరిగే సహాయం చాలా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెక్కం వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మాటలు మాట్లాడారు నా గురించి. ఐఎమ్ సో హ్యాపీ. ఎనీ టైం నేను నా జర్నీలో చాలాసార్లు బెక్కం వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు, మోరల్గా చేశారు, అట్ ద సేమ్ టైం నా సినిమాల పరంగా కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు రావడమే నాకు ఒక మంచి లక్కీ ఛాన్స్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బెక్కం వేణుగోపాల్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ మేజర్గా నేను చెప్పడం మర్చిపోయింది శివాజీ రాజా గారి గురించి. శివాజీ రాజా గారు చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఆయన కొంచెం ఒంట్లో అంత బాగోపోయినా సరే సినిమా అంటే ప్యాషన్ శివాజీ రాజా గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. నా ఫస్ట్ సినిమా రంగాయి దొంగలో కూడా ఆయన ఫస్ట్ డే ఓకేనన్నా? ఓకే. కొంచెం జాగ్రత్తగా సార్. ఆయనతో కలిసి చేశాను. అప్పుడు ఆ రోజు నాకు సినిమా పట్ల ఆర్టిస్ట్ చూపించే కమిట్మెంట్ గురించి తెలిసింది. ఎక్స్ట్రాడినరీ కమిటెడ్ పర్సన్, కమిటెడ్ యాక్టర్ ఆయన. ఐఎమ్ సో హ్యాపీ ఆయనతో వర్క్ చేయడం. అండ్ నాగినేడు గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు దీనిలో. సో ఆయనతో కలిసి చేయడం కూడా చాలా బాగా అనిపించింది. ప్రభావతి గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో వీళ్ళందరూ అంటే ఈ సినిమాలో ఏదో చిన్న సినిమా అని చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మంచి యాక్టర్స్తో చాలా ఎక్స్ట్రాడినరీగా చేయించారు సతీష్ గారు. అండ్ ఎక్స్ట్రాడినరీగా పే చేశారు మా యుగంధర్ గారు. సో డెఫినెట్లీ యూ కెన్ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ సీతా కళ్యాణ్ వైభోగమే ఒక మంచి వైబ్ తీసుకొస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆన్ స్క్రీన్. సో డెఫినెట్గా మీ అందరు రావాలి. అట్ ద సేమ్ టైం పరశురామ్ గారు సార్ విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు అండ్ చాలా బాగా చూపించారు అని కూడా థ్యాంక్ యూ సార్. అండ్ మేమందరం ఇంత స్ట్రాంగ్గా మీ ముందుకు రావడానికి మేజర్ కారణం నీరూస్ అవినీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. సో మీ నుంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా మంచి సినిమాలు చేయాలి, మంచి ప్రోడక్ట్ మీ సైడ్ నుంచి తీసుకురావాలి. మీ కాస్ట్యూమ్స్, మీ డ్రెస్సెస్ లాగానే సినిమాలు కూడా అంత అందంగా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ప్రొడక్షన్ నుంచి. And completely supporting us Asim ji and Arvind ji, thanks a lot. Asif ji, thank you so much and thanks. Thank you so much. So alage lyricist Purnachari garu, please speak a few words. అందరికీ నమస్కారం అండి. అందరూ చాలా విషయాలు నేను చెప్దాం అనుకుని మాట్లాడేశారు. సో సింపుల్గా క్లోజ్ చేస్తాను. ఇందులో ట్రైలర్లో చూసిన పాట నేను రాసిందండి, యాలా 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 అని. చరణ్ అర్జున్ అన్న చాలా అద్భుతమైన బాణీకి నా సాహిత్యం మ్యాచ్ చేసే ప్రయత్నం చేశాను అనుకుంటున్నాను. చాలా మంచిగా వచ్చింది పాట. అంటే అందులో సీతారాముల తత్వం చెప్పే ప్రయత్నం చేశాను యాక్చువల్గా. సో సినిమా కథ నేపథ్యం కూడా అదే కాబట్టి ఆ పాట అంత అద్భుతంగా కుదిరింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సతీష్ గారికి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్, ఈ జర్నీ మీతో ఇలాగే ఎప్పుడు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరు ఎదుగుతూ నన్ను కూడా ఎదిగేలా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా ప్రొడ్యూసర్ యుగేందర్ గారికి మరొకసారి నా గురించి అంత మంచిగా మాట్లాడి అంత మంచి ఉద్దేశం ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీకు డబ్బులు వచ్చి మళ్ళీ మంచి సినిమా చేయాలి. అండ్ కమింగ్ టు ద లీడ్ యాక్టర్స్ సుమన్ గారు అండ్ గరిమా గారు అండ్ గగన్ గారు, ముగ్గురు చాలా టెరిఫిక్గా ఉన్నారు. స్క్రీన్ పైన మీరు చూస్తే, ట్రైలర్లో చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో విజువల్స్ పరశురామ్ గారు అద్భుతంగా ఇచ్చారు. కమింగ్ టు చరణ్ అర్జున్ అన్న, ఈ మధ్యకాలంలో తన మార్క్
సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా తన మార్క్ క్రియేట్ చేసుకుంటూ అద్భుతంగా ముందుకెళ్తున్నారు. అలాగే మీ జర్నీ ఎప్పుడు కొనసాగాలన్నా, మీ జర్నీలో నేను ఒక చిన్న భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా టీం అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం కానీ, మిగతా టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులకు కానీ అందరికీ నా తరపున మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ మంత్ 21న రిలీజ్ అవుతుంది. సో మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి. సో ఖచ్చితంగా మీరు గొప్ప విజయాన్ని అందివ్వబోతున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చారి గారు ఆల్రెడీ చరణ్ గారి గురించి మాట్లాడారు. సో ప్లీజ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కొన్ని వాక్యాలు మీరు కూడా ప్రస్తుతం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. టీ సిరీస్ ద్వారా ఈ మొదటిసారి నా పాటలు రిలీజ్ అయ్యాయి. సో ప్రతి పాట రిలీజ్ అయిన ప్రతి పాట మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా మనోడు పూర్ణచారి రాసిన పాట, నేను రాసిన మిగతా పాటల కంటే కూడా తను రాసిన పాటే నాకు ఇష్టం, ఆ లిరిక్సే ఇష్టం. సో అద్భుతంగా నాకు నచ్చింది. పూర్ణతో ఎప్పటి నుంచో పనిచేయాలనుకున్నా. ఈ సినిమాతో సతీష్ గారు స్టార్ట్ చేశారు మా జర్నీ. తప్పకుండా మేము ఒక ముచ్చట చెప్పాలి ప్రొడ్యూసర్ గారు మీకు. ఒక్కొక్క పాట రిలీజ్ అవుతున్నప్పుడల్లా ఆల్మోస్ట్ అన్ని పాటలు రిలీజ్ అయిన తర్వాత ఒక 5-6 డైరెక్టర్లు ఫోన్ చేశారు నాకు మ్యూజిక్ కోసం కాదు, కథ చెప్పాలి, ప్రొడ్యూసర్ గారి నెంబర్ ఇవ్వమని. సో ఆ రేంజ్లో సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే మీకు ఒక వేవ్ వచ్చింది ఇండస్ట్రీలో. తప్పకుండా సతీష్ గారు ఈ సినిమా అద్భుతంగా తీసి జనాలందరూ ఆదరించి, మీడియా వాళ్ళందరూ కూడా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళి ఆ 5-6 అందరికీ నేను ఆయన నెంబర్ ఇచ్చి వాళ్ళ కథలు చెప్పి ఆ సినిమాలు పట్టాలు ఎక్కడానికి మీరందరూ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా సీతా కళ్యాణ వైభోగం అనే సినిమా ఎప్పటికీ స్పెషల్ సినిమా, ఎందుకంటే అది నా మిత్రుడు తీసిన సినిమా. ప్రొడ్యూసర్స్ అందరూ ప్రతి ప్రొడ్యూసరు అందరూ మాకు ఒక తండ్రి లాంటి వాళ్ళే, కానీ ఈ ప్రొడ్యూసర్ మాత్రం ఫ్రెండ్ లాంటి వాడు, ఫ్రెండే. సో తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయనకు బాగా డబ్బులు వస్తాయి, అవి నాకు వచ్చినట్టే నేను ఫీల్ అవుతాను. అలాగే ఎంతోమంది సినిమాలు, చాలా అద్భుతమైన కథలు, చాలామంది దర్శకులు చాలా కసితో, ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత మా సినిమా మారిపోయింది, ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసిన తర్వాత చాలా మంచి మంచి కథలు పట్టుకొని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇలా వచ్చే ప్రతి కొత్త ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ అయితే కొత్త సినిమాలు వస్తాయి, కొత్త దర్శకులు వస్తారు. దానికి మా వంతుగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మా వంతుగా మమ్మల్ని నమ్మి వచ్చిన ప్రతి సినిమాని మా వంతుగా మేము కష్టపడుతూనే ఉన్నాం. మిగతాదంతా మీరే ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో నాకు ఇష్టమైన నాయకులు, నేను ఎవరితో ఉంటే ఎవరికి పాటలు చేస్తే వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిపోయారు అక్కడ ఇక్కడ. సో నాకు ఇష్టమైన యుగేంద్ర అన్న కూడా ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో సత్యనారాయణ గారు, ప్రొడ్యూసర్ గారు, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఎస్ సార్, ప్లీజ్ ముందుకు వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. ముఖ్యంగా పత్రికేయులకి నా నమస్కారం తెలుపుకుంటూ, సీతా కళ్యాణ వైభోగమే ఆ పేరు చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చిన నేమ్ అది. సతీష్ పరమవేద గారు ఏ బ్యూటిఫుల్ డైరెక్టర్. కమింగ్ డేస్లో ఆయన పై స్థాయిలో ఉండే డైరెక్టర్. ఆయన మా సినిమా కూడా అతనే చేశారు. దీంట్లో ఏలాయలనే సాంగ్ నేను ఎందుకు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటో ఒక సాంగ్ గురించి మీ అందరికీ చెప్దామని వచ్చాను. నేను ఇవాళ ఏలాయలనే సాంగు ప్రొడ్యూసర్ గారు ఒక ఇన్నిసార్లు తెలియదు, కానీ నేను ఒక 20-30 సార్లు ఉంటాయి ఇప్పటివరకు. ఆ రేంజ్ సాంగ్ రాసిన పూర్ణాచారి గారికి అభినందనలు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారికి నా శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ విషయంలో ఇంకా ముందుకెళ్ళాలి. అందరూ కూడా చాలా కష్టపడి సినిమా తీశారండి. ఇది చాలా అంటే చాలా కష్టపడ్డారు. నాకు తెలుసు ఆ జర్నీ ఏంటో, 2 సంవత్సరాల జర్నీ బాగా తెలుసు. నేను డే టు డే నేను వాచ్ చేస్తున్న వాళ్ళ ఆ టీం మొత్తాన్ని చాలా చాలా కష్టపడి తీశారు. వాళ్ళ పాత్ర ఆల్మోస్ట్ ఇప్పటితో అయిపోయినట్టే. ఇప్పుడు పాత్ర మొత్తం కూడా మీ మీదనే ఉంది. పాత్రికేయుల మిత్రులే ఇంత కష్టపడి సినిమా తీసింది మా ఇక్కడ ఈ యొక్క థియేటర్ వరకు ఆగిపోతుంది. దీన్ని 8 కోట్ల ప్రజల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, అవకాశం మీ ఒక్కళ్ళకే ఉంది. అది మీరు మాత్రమే చేయగలరు, చెయ్యాలి. చిన్న సినిమాలను ఆదరించండి. మీ ద్వారా అందరికీ తెలియజేసి సినిమాని సక్సెస్ చేసి 21వ తారీఖున డబ్బులు ఒకసారి వస్తుంటే పోతుంటాయి, మంచి పేరు రావాలి. సినిమా చాలా బాగుందని నేమ్ తీసుకురావాలంటే ముందు రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అయ్యే అవకాశం మీ దగ్గర ఉంది. కొంచెం మంచిగా ప్రమోట్ చేయండి. మా యుగంధర్ గారు నెక్స్ట్ ఇంకో సినిమా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసే పరిస్థితిని కూడా మీ ద్వారా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మా తమ్ముడు సుమన్ తేజ్, ఎక్సలెంట్ బ్యూటిఫుల్ యాక్షన్ ఉంటుంది ఆయనది. నేను ఆల్రెడీ ట్రైలర్ చూసాము, నేను సాంగ్స్ అన్ని కూడా చూశాను. చాలా 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 బాగుంటుంది. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. ఎంత ఫ్యూచర్ ఉంటుందంటే
నిజం చెప్పాలంటే ఏదైనా టైటిల్ పెట్టచ్చు, కానీ ఇది వెరీ ఎర్లీ టు అనౌన్స్ ఎనీథింగ్. అందుకని ప్రస్తుతం అనౌన్స్ చేయట్లేదు నేను మా వాడి గురించి. చాలా బట్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే ఒకే ఒక విషయం, ఏ స్టేజ్కి వెళ్ళినా బియాండ్ ది గ్రౌండ్, అదొక్కటే నేను మా సుమన్ తేజ్కి చెప్పే వర్డ్. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోండి. ఆ స్థాయిలో వెళ్ళే అవకాశం ఉన్న హీరో, ఆ స్థాయి అవకాశం ఉన్న హీరో, ఎలా వెళ్ళగలిగేంత కెపాసిటీ ఉన్న హీరో మా సుమన్ తేజ్. బట్ ఆల్వేస్ బియాండ్ ది గ్రౌండ్, ఇది ఒక్కటే నేను నీకు చెప్పేది. సుమన్ తేజ్ డెఫినెట్గా మంచి సక్సెస్ సాధిస్తుంది. అండ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. అందరూ థియేటర్స్కి వస్తున్నారు. మొన్న ఐపీఎల్ ఈ సీజన్స్ వల్ల కొంచెం రాలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్లో మీరు రిలీజ్ చేస్తున్నారు, మంచి సక్సెస్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండాలి. అండ్ పాత్రికేయ మిత్రులు మీరందరూ ఆలోచించి ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేసి ఇండస్ట్రీని ఆల్ ద టైమ్ సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చే విధంగా తయారు చేయాలి. మీ ఇండస్ట్రీ మీరు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ రాజాల యుగంధర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా సతీష్ గారు ఫైనల్గా మంచి మంచి డైరెక్షన్ సార్. మీకు టైం స్టార్ట్ అయింది, మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, పట్టుకోలేరు. మేము కూడా పట్టుకోలేము ఫ్యూచర్లో, అది కూడా డౌట్ ఉంది. అండ్ బ్యూటిఫుల్ క్వీన్ గరిమా చౌహాన్ చాలా బాగుంది. కొన్ని విజువల్స్ అయితే చాలా బాగుంది, చాలా 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 టచింగ్గా, హార్ట్ టచింగ్గా ఉన్నాయి. అండ్ గగన్ విహారీ, నేను మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను. అప్పటి వరకు కొంచెం లిమిటెడ్ క్యారెక్టర్స్ చేసుకునేవారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఇంకా పీక్స్కి వెళ్ళిపోయాడు ఒక విధంగా చెప్పాలంటే. ఈ సినిమాలో ఇక ఫుల్ ఎత్తి క్యారెక్టర్ తోటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు గగన్ విహారీ గారు. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ముఖ్యంగా మా పిఆర్ఓ సతీష్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మంచిగా ముందు తీసుకెళ్ళి సినిమా సక్సెస్ చేయండి, అందరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్, ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఇప్పుడే రాము గారు వచ్చారు, పైకి రావాలి. అయ్యా రాము రండి. ఓకే, సో ఆర్ స్టూడియోస్ నుంచి అరవింద్ గారు ప్లీజ్ మీరు కొన్ని వాక్యాలు మాట్లాడండి సార్. Namaskaram, Hyderabad. I am Arvind, behalf of R Studio and co-producer of this movie. First of all, thanks to producer sir, director sir, to launch amazing, lovely trailers. And a special thanks to actor Suman and actress Garima ji and all team of this movie. हमें तेलुगु आता नहीं जी, हिंदी आता, बट हिंदी आपको नहीं आता, थोड़ा थोड़ा आता. Thank you and all the best to all team and success for this movie. Thank you. థ్యాంక్ యూ అరవింద్ గారు. నెక్స్ట్ నీరోజ్ నుంచి, నీరోజ్ గురించి అందరూ మాట్లాడారు. And ఓకే, thanks, special thanks to Yugandhar sir. Please come. He's a great person. రైట్లీ సెడ్. ఓకే, సో నెక్స్ట్ నీరోజ్ గురించి అందరు మాట్లాడారు. సో నీరోజ్ నుంచి ఆసిమ్ జీ ప్లీజ్ మీరు కొంచెం ముందుకు వచ్చేయండి. ప్లీజ్ షేర్ యువర్ థాట్స్. ఒకసారి నీరోజ్ ఆసిమ్ సార్ గురించి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. Hi everyone. Thank you so much everyone for coming here. And finally, we are landing in cinemas very soon on 21st of this month. And it's the journey is really great. It's like, yeah, we have to do it. And special thanks. I'll take one by one. I'll take only 1 minute of yours. Satish ji, it's been a good journey with him. We've been with him for almost 6 months now. And we did a very great job working with him. And then our producer, sir. He's a true gem of a person, and we loved working with him. We have done a lot of work for this movie. Even we spent a lot of hours at the production unit and production studio and all, and we did a great job working with him. Thank you so much, sir. Okay, Mr. Rajdhan Express.
Yeah, he calls me Rajdhani Express because my work is a little fast. I don't work slow. I think fast. That's the reason. But all these three people, the gorgeous three people over here, and I wish we all from the Neeru's family wish you a best of luck for this movie. Hope, and definitely we're gonna do it good. And post the release of 21st, we'll definitely be on OTT also. And thank you so much for coming over here and gracing this occasion. Thank you so much. థ్యాంక్ యూ అసమ్ గారు. ప్రొడ్యూసర్ గారు అందరు మీ గురించి మాట్లాడుతున్నారు, సో మీరు సెంటర్లోనే ఉంటే మంచిగా ఉంటుంది. ప్రొడ్యూసర్ సార్ గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. సో కెమెరామ్యాన్ పరశురామ్ గారు ప్లీజ్ కొన్ని వర్డ్స్ మాట్లాడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అన్న. ఇక్కడ వచ్చిన అందరు పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డైరెక్టర్ గారు సతీష్ గారి గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. కమ్ ఆన్ ఎవ్రీబడీ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఒక మీడియా పర్సన్నే. నారాయణ గారు, వెంకటేష్ అందరూ మనందరం కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, నా కొలీగ్స్ కూడా ఉన్నారు. సో నేను మీడియా వాడినే కాబట్టి మీ వాడినే ఫస్ట్. ఓకే ఇట్స్ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ వాడినే, మీడియా వాడినే. సో మనం ఒకటే కాబట్టి ముందుకు నాకు మీద కొద్దిగా ఫోకస్ ఎక్కువ పెట్టాలని ఫస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సో మీడియా పర్సన్ కాబట్టి ఒక మంచి సినిమా తీసా. ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలిచాడు, పవన్ కళ్యాణ్ గెలిచాడు అంటేనే మనకి ఇంకా సినిమాకి మంచి రోజులు వచ్చినట్టు. కల్కి కూడా రాబోతుంది, థియేటర్లు నిండాలి. నేను ఇంకా సినిమా గురించి ఎక్కువ చెప్పండి, ఎందుకంటే ట్రైలర్ చూశారు, పాటలు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, టీ సిరీస్ తీసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా ఇండస్ట్రీకి బలం లాంటి సినిమా ఇచ్చిన బలగం ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి. అతను నాకు వచ్చి రావడమే, ఇక్కడ రావడమే ఒక మంచి బలమైన మూమెంట్ అనుకోండి. రాజుగారి దగ్గర ఎన్నో ఏళ్ళు పనిచేసినప్పటికీ ఇవాళ ఆయన నాకు వచ్చిన సపోర్ట్ ఇవ్వడం నాకు బాగా అనిపించింది. హర్షిత్ గారి కజినే సుమన్ తేజ్ మా సినిమాలో డెబ్యూ చేస్తున్నాం. గరిమా చౌహాన్, నార్తిని అయినా కూడా తెలుగు సినిమా మంచి మన సౌత్ లుక్లో మంచి చేసింది. ఇంకా గగన్ విహారీ, మీకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బాగా అందరికీ అర్థమైపోయింది ఆయన పర్ఫార్మెన్స్ ఏంటో. దాని నెక్స్ట్ లెవెల్ మన సినిమాలో ఉంటుంది. సో ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు, కెమెరామెన్ మంచి విజువల్స్ ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ ఈ మధ్య స్టేట్ వైడ్గా బాగా వైరల్ అవుతున్న పర్సన్. ఆయన టచ్ చేస్తే సీఎంలు అవుతున్నారు, మరి ఎక్కడికెక్కడ వెళ్ళిపోతుంది. మా ప్రొడ్యూసర్ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలని, నేను కూడా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. ఆయన కీబోర్డ్ టచ్ చేస్తే పాట హిట్ అవుతుంది, మనిషిని టచ్ చేస్తే సీఎం అయిపోతున్నారు, అట్లా ఉంది పరిస్థితి. ఇంకా మా ప్రొడ్యూసర్ యుగంధర్ గారు, ఆయన లేకపోతే సినిమా యాక్చువల్గా, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్కి బడ్జెటే దొరకని రోజుల్లో ఇంత పెద్ద సినిమాకి బడ్జెట్ పెట్టడం అంటే ఆషమాషి కాదు. ఆయన కూడా మిడిల్ క్లాస్ పర్సన్. ఆయన ఏదో కోట్లు సంపాదించి అడ్డదిడ్డంగా డబ్బులు ఎక్కువ సినిమా తీయలేదు, చాలా పద్ధతిగా సినిమా మీద ప్యాషన్తో తీశాడు. అన్న నీకు డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది, కష్టాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు గెలుస్తాడు. సో ఇంకా నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాది ఫస్ట్ ఫిల్మ్ ఊరికి వస్తున్నా, ఇది సెకండ్ ఫిల్మ్. టీజర్ టెల్లో చూస్తే మీకు అర్థమవుతుంటుంది నేను ఎలా తీసాను అనేది. సినిమాలు ఎవరేం చేస్తారు, ఒక మంచి సినిమా తీద్దామని ఉద్దేశం చేశా. రామో విగ్రహం ధర్మహాన్ మనందరికీ తెలుసు. అంటే ఇన్ని తరాలైన, అంటే మన ఫాదర్ తెలుసు, మనకు తాత తెలుసు, మన ముత్తాత పేరు కూడా చెప్పలేని స్టైల్ మనం ఉన్నాం. మన గ్రాండ్ పేరెంట్స్ ఎవరో తెలియదు, కొందరికి అంకుల్స్ తెలియదు. అలాంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్తో మనం బతుకుతున్నాము. ఇన్ని యుగాలైనా ఇన్ని తరాలైనా కూడా రాముడి గుడి లేని ఊరు లేదు, రాముడి పేరు లేని ఊరు లేదు. అంటే రాముడికి ఎందుకు అంత ఆ శక్తి ఉంది అంటే ఆయన బతికిన విధానం, అంటే ధర్మంతో ఎలా బతికాడు, ఆ ధర్మంతో బతుకుతో ఎలా ఉంటుందని చూపించడం కోసం ఈ సినిమా దిశ. లైఫ్ ఖచ్చితంగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇద్దరు మనుషులు కూర్చొని మనసిప్పి మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుంది. కానీ మనందరం సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాం. సో ఇలాంటి ఈ మన సొసైటీలో ఉన్న సమస్యలన్నీ కొట్టుమిట్టాడుతున్న సమస్యలన్నీ దూరం కావాలంటే ఎలా ఉంటే బాగుంటుందో చెప్పి చిన్న ప్రయత్నం చేశా, అది ఎంటర్టైన్మెంట్ వేలో. సో ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ తీసా. ఈ మధ్య కేజీఎఫ్లు, సలార్లు, కలికిలు వస్తున్న టైంలో మంచి ఫ్యామిలీ స్టోరీ మాది. ఈ సమ్మర్కు ఫ్యామిలీ స్టారే అనుకుంటున్నాను నేను. మీ మీడియా వాళ్ళ సపోర్ట్తో సినిమా బాగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. సో June 21 థియేటర్స్కి వస్తుంది. మీడియా వాళ్ళు కొద్దిగా మమ్మల్ని స్పెషల్ కేర్ మీద, నేను మీ క్యాండిడేట్ కాబట్టి స్పెషల్ కోటాలో మీ తరపున నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని మరింత ముందు తీసుకోవాలని కోరుకుంటున్నా. సో ఫైనల్గా సరే ఓకే సార్ రిలీజ్ అనుకోండి. సో ఫైనల్గా నీరూస్, ఈ సినిమా చిన్న సమస్యలు ఉన్నప్పుడు కొద్దిగా డిలే అవుతున్నప్పుడు నీరూస్ వాళ్ళు వచ్చి ఇచ్చిన సపోర్ట్ ఎట్లాంటిదంటే, రాముడు సీత కోసం సముద్రం దాటినట్టు ఎంత కష్టపడ్డాడో నేను కూడా ఈ సినిమా కోసం సీతకాలిన వైభవం బయటేయడం కోసం అంత కష్టపడ్డా. అలాంటి టైంలో నాకు వాళ్ళకు హనుమంతుడు ఎలా టచ్ అయ్యాడో నాకు నీరూస్, ఆసిమ్ భాయ్, అవినాష్ భాయ్ అండ్ అరవింద్ భాయ్, వీళ్ళు లేకపోతే సినిమా బయటకు వచ్చేది కాదు. నిజంగా ఎక్కడున్నారు ఆసిమ్ భాయ్? వెళ్ళిపోయాడు. ఓకే, సో మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా, చాలా థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా టీం అందరికీ, పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆఫీస్ బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ వరకు అందరూ, అంటే ప్రతి ఒక్కరి శ్రమ ఉంది, ప్రతి ఒక్కరి టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరి టైము, స్పేస్, డబ్బు అన్నీ ఉన్నాయి దీంట్లో. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఈ సినిమాని June 21 థియేటర్కి వచ్చి మా సినిమాని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఫైనల్గా మేము పిలవగానే వచ్చిన మా ఇంకో నిర్మాత సత్యనారాయణ గారికి, మీరు ప్రతిసారి నాకు సపోర్ట్ ఇస్తున్నారు.
ఏ స్టేజ్లో ఉన్న సపోర్ట్ ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఒక నిమిషం అండి. ఈ మధ్యలో మన రామోజీరావు గారు ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతాం. ఎందుకంటే నిర్మాత మీడియా దిగ్గజం. 2 నిమిషాలు రామోజీరావు ఇవ్వాలి. స్టార్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ దేవరాజ్ గారు చెప్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, ప్రెస్ వాళ్ళకి, తర్వాత ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. All right, thank you so much everybody. So last but not the least, one line from Devaraju garu, please. Okay, Ramna Reddy garu kuda. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినా కూడా మాట్లాడతారా? Yeah, Ramna Reddy garu please. అందరికీ జై బాలయ్య. ఈరోజు బాలయ్య గారి బర్త్డే. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య బాబు. ప్రతి ఒక్క సినిమాలు ఉంటాయి కదా, తెలుసుగా అందరికీ. జై బాలయ్య. అందరూ ఒకసారి జై బాలయ్య అనాలి. జై బాలయ్య. ఓకే, అందరికీ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి. సీతా కళ్యాణ వైభోగం సినిమా చాలా చక్కగా వచ్చింది, నేను చూశాను ఆల్రెడీ. ప్రొడ్యూసర్ గారితో పాటు ఉండి సినిమా అంటే ఎట్లా తీయాలి, ఏం చేయాలి, ఏం కథ అనేది అన్న దగ్గర నేర్చుకుంటాం కూడా. సో చాలా బాగా వచ్చింది, చాలా కష్టపడ్డారు అందరూ. ఈ మూవీ డైరెక్టర్ కూడా చాలా కష్టపడ్డారు. హీరోయిన్ అండ్ విలన్ అండ్ హీరోస్ వాళ్ళకి కూడా అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు చేసే మంచి సినిమా చేశారు కదా, ఆ సినిమా మంచి విజయం సాధించాలని ఆ పరమశివుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. బాలయ్య బాబు జన్మ కేక్ అనేది ఇస్తే కట్ చేస్తుంటాం కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఒక క్విక్ Q&A సెషన్ ఉంటుంది. సో మీడియా పార్ట్నర్స్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రేస్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్ అండ్ గగన్ గారు మీరు స్టేజ్ పైకి. యా, రెస్ట్ ఆఫ్ యూ కెన్ ప్లీజ్ బీ సీటెడ్. సో ఒక క్విక్ Q&A సెషన్ ఉంటుంది. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రేస్. ఎనీబడి, ఎనీ క్వశ్చన్స్? యా, మైక్ పాస్. ఓకే, ఈ మైక్ ఇచ్చేస్తాలే. సో యూ కెన్ టేక్ దిస్ మైక్. ఒక్క నిమిషం. సీనియర్ నటుడు జొన్నలగడ్డ గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈయన చాలా సీనియర్ ఆర్టిస్టు, మా సీనియర్ లైఫ్ మెంబర్ అండి. ప్రతి మూవీ ఓపెనింగ్ కానీ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ అండ్ ఏ ఈవెంట్ ఉన్నా ఆయన ఒక సినిమా బిడ్డ, కల్లమ్మ తల్లి ఒడిలో ఎప్పుడు అడుగుదాలో ఉన్నట్టు పక్కనే ఉంటాడు. ఏమన్నాడు ఈ సినిమాకి కొంచెం మీ బెస్ట్ విషయం చెప్పాలని కోరుతున్నా. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం, ప్రొడ్యూసర్ గారికి నమస్కారం. సినిమా అంటే ఒక సినిమా తీస్తే రోజు కొంతమంది, సినిమా కంప్లీట్ అయ్యే వరకు కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నాడు ప్రొడ్యూసర్ గారు. ప్లస్ కళను బ్రతికిస్తున్నాడు. ఈ సినిమా ఆడాలి, ఇంకెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.
యా హలో సతీష్ గారు. యా మీరు గతంలో ఊరికి ఉత్తరాన అలాగే సీతా కళ్యాణ వైభోగమే అంటే మీరు చేస్తున్న టైటిల్స్ కూడా తెలుగు టైటిల్స్ కనిపిస్తుంది. అంటే మీరు సినిమా కుటుంబ కథాంశ వాల్యూస్తో ఫర్దర్గా వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఎందుకు ఇలాంటి కథలు ఎంచుకుంటున్నారు మీరు? యా అంటే కుటుంబ కథ చిత్రాలు అంటే ఇప్పుడు మనందరం ఫ్యామిలీ కోసం బతుకుతున్నాం కదా. ఇప్పుడు మీరు మీటింగ్ అయ్యాక ఇంటికి వెళ్తారు, ఫ్యామిలీకి అందరికీ ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిగా బతుకుతారని నా ఫీలింగ్. అంటే భయం భక్తితో బతుకుతారు, సొసైటీకి కీడు చేయకుండా మంచిగా ఉంటారని నేను నమ్ముతా. అన్నివే సినిమాలు చేస్తారని కాదు, కానీ బిగినింగ్లో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కదా. ఎందుకంటే ఇప్పుడు మనందరం అంటే మన హిందూ సనాతన ధర్మం మన పద్ధతి ఏం చూసినా కూడా ఒక మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళంటే మనం ఒక కొత్త మనిషి కనిపిస్తే మంచి మనిషిలో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు అంటారు, లేకపోతే వాళ్ళ ఊరు గురించి మాట్లాడతారు. అంటే ఒక మనిషికి అతని శరీరానికి కానీ అతని ఐడెంటిటీకి కానీ ఒక విలువనిచ్చేది మన సొంత ఊరు కానీ మన కుటుంబం కానీ. సో కుటుంబం మన ఇంటి పేరు ఉంటుంది, ఒకటి ఒంటి పేరు ఒకటి ఉంటుంది. అట్లా ఆ లెవెల్లో మనకు ఖచ్చితంగా మనకు విలువనిచ్చేది మన శరీరం. అంటే మనకు బాడీలో పుట్టినా కూడా మనం బయటకు వచ్చి సొసైటీలో బిహేవ్ చేస్తున్న విధానం మన కుటుంబం నేర్పిస్తుంది. అంటే మనం షేప్ చేస్తుంది అదే కదా మ్యాక్సిమం. సొసైటీ సెకండరీ, బట్ ఫ్యామిలీ మనల్ని షేప్ చేస్తుంది. సో కుటుంబం బాగుంటే సొసైటీ బాగుంటుందని నమ్ముతున్నాం కాబట్టి కుటుంబం ప్లాట్ఫామ్ మీద సినిమాలు తీస్తున్నా. ముందు ముందు చూడాలి మరి, ప్రొడ్యూసర్ మంచి బడ్జెట్ పెడితే నేను కూడా కేజీఎఫ్లు ఆర్ఆర్ఆర్లు తీయొచ్చు. థ్యాంక్ యూ. యా సుమన్. యా ఇందాక అన్నారు హర్షిత్ రెడ్డి గారికి కజిన్ అవుతారు అని మీరు. అవును. అంటే ఈ విషయం ఎవరికి తెలీదు. అంటే మీరు ఏదైనా నర్వస్గా ఫీల్ అవుతున్నారా? మీ మీద ఎలాంటి బాధ్యత ఉంది ఫర్దర్గా? లేదు, నర్వస్నెస్ ఏం లేదు. అంటే నాకు నచ్చిన స్క్రిప్ట్స్, నాకు నచ్చిన మూవీ సెలెక్ట్ చేసుకొని చేసే ఫ్రీడమ్ నాకు ఉంది. సో నాకు ఏ ప్రెషర్ లేదు, ఎక్కడి నుంచి ఏం లేదు. ఇప్పటివరకు చేసిన 2 మూవీస్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ జానర్స్ అండ్ నాకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్స్. అదేవిధంగా ట్రైలర్ చూసుకుంటే మొత్తం అంటే ఒక కమర్షియల్ హీరో ఉండాల్సిన హంగులన్నీ ఫైట్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఒక కమర్షియల్ హీరో లాగా కనిపిస్తుంది. అంటే డూ యూ ఫీల్ ద సేమ్ ఆల్సో? నాది నేను చెప్పుకుంటే బాగుంటుంది కదా. అంటే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా ట్రైలర్ చూసాక, చాలా మంది వాళ్ళు ఏం చెప్పారు మీకు బెస్ట్ కాంప్లిమెంట్? మ్యాక్సిమం లైక్ ఫైట్స్ చాలా బాగా వచ్చాయి అండ్ మీరు చెప్పినట్టు చాలామంది చెప్పారు. కమర్షియల్గా ఫైట్స్, సాంగ్స్ ఇవన్నీ చేయడం చాలా అంటే అన్ని కాంబినేషన్ ఉండడం చాలా తక్కువ. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అని చాలామంది చెప్తున్నారు. అంటే ఒట్టిగేం రాదు కదా, చాలా కష్టపడాలి, కష్టపడుతున్నా ఇంకా కష్టపడతా. హాయ్ సుమన్ తేజ్ గారు. హాయ్, కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫైనల్ వస్తున్నారు. సో మీరు దిల్ రాజు గారి ఫ్యామిలీనే కదా, దిల్ రాజు గారికి అయినా చూపించారా సినిమాని ఫైనల్ అయిన తర్వాత? ఫస్ట్ నుండి సపోర్ట్ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. సినిమా ఫైనల్ కాపీ అయిన తర్వాత అయినా చూపించారా? లేదు, ఇంకా చూడలేదు. ఇది ప్యూర్లీ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగిన స్టోరీ కింద అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే, ఆ ట్రైలర్లో. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి సతీష్తో కానీ డైరెక్టర్ గారితో కానీ? మీ కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ కాదు, అంటే రెండు ఉంటాయి. లైక్ కంప్లీట్లీ విలేజ్ సైడ్ వెళ్ళలేదు,
ఇటు మోడర్న్ లైఫ్ ఇటు ఇది రెండు కంబైన్డ్గా. అందుకే చెప్పాను మనకి ఇప్పట్లో రావట్లేదు ఇలాంటి సినిమాలు, కానీ అప్పట్లో చాలా మన వెంకటేష్ గారివి, బాలకృష్ణ గారివి చాలా వస్తుండే. అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సతీష్ గారితో వర్కింగ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఎంత కంఫర్టబుల్ అంటే ఏదన్నా మాట్లాడవచ్చు, ఎనీథింగ్. అంటే అతను కూడా ఇప్పుడు ఒక సీన్ నచ్చకపోతే తిడతాడు, స్పాట్లో తిడతాడు, మేము పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చేసుకుంటాం, అంత కంఫర్టబుల్గా. ఒకటే చెప్తారు, మనం సెట్లో తిట్టుకున్న, సెట్లో ఏం చేసినా మనకి ఇదంతా కాదు, అవుట్పుట్ ఎట్లా వచ్చింది, జనాలకు నచ్చిందో లేదు. సో ఇద్దరం అదే మాట పైన ఉంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. गरिमा, हाँ जी, हाय, कैसे है? हेलो। मैं अच्छा हूँ। आपका फर्स्ट फिल्म है, ये फिल्म में आपका अपॉर्चुनिटी कैसे मिला, ऐसे एक्सपीरियंस कैसे? एक्सपीरियंस तो बहुत अमेजिंग है। अपॉर्चुनिटी प्रोड्यूसर सर और डायरेक्टर सर की वजह से मिला। सो एक्चुअली ऑडिशन जैसे इंटरव्यू हुआ था एंड देन दे आस्क मी एंड दे सॉ माय प्रीवियस वर्क आल्सो, और उसके बाद में फ्यू डायलॉग्स इफ़ आई कैन स्पीक इन तेलुगु, द एक्सेंट एंड ऑल, और उसके बाद में दे ट्रस्टेड मी एंड आई एम ग्रेटफुल दैट दे ट्रस्टेड मी, दे गेव मी दिस अपॉर्चुनिटी. తెలుగు నేర్చుకున్నారా? యు లెర్న్ తెలుగు? నేర్చుకుంటున్నాను కొంచెం కొంచెం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు, సో ప్రమోషన్స్లో భాగంగా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే గ్రాండ్గా చేశారు, బట్ ఆఫ్టర్ 1 month చాలా డిలే తర్వాత ఇప్పుడు ట్రైలర్ లాంచ్ పెట్టారు. సో ఏంటా రీజన్ ఇంత డిలే అవ్వడానికి? లేదండి, అప్పుడు ఎలక్షన్ సీజన్ అంతా ఐపీఎల్ నడుస్తుండే కాబట్టి థియేటర్స్ కూడా జనాలు రావడం లేదు. థియేటర్లు కొన్ని రోజులు కూడా క్లోజ్ చేశారు కదా, కాబట్టి ఇప్పుడు అందుకే కొద్దిగా గ్యాప్ ఇచ్చి కూడా మళ్ళీ కూడా చేయడం జరుగుతుంది. గగన్ అన్న, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో అందరూ చెప్పినట్టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయితే చాలా బాగా చేశారు. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆఫ్టర్ కళ్యాణ వైభోగం, ఇవి రెండు మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా కెరీర్లో? మేము ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం Q&Aలో కూర్చున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పుడు యూట్యూబ్లో బాగా చూస్తున్నాం, వైరల్ అవుతున్నాయి అన్ని క్వశ్చన్స్, సో వెరీ నైస్ ఫీలింగ్. మీ క్వశ్చన్కి వచ్చేసరికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నిజంగా చాలా, అంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవర్ కాలింగ్ మీ అండ్ టెలింగ్ మీ నాకు బాగుంది అంటే. అది జనరల్ ఆడియన్స్ రిపోర్ట్. అంటే ఇండస్ట్రీలో చేసిన కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు చూసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మీరు క్యారెక్టర్లో ఉన్నారు అని చెప్పించారు. ఆ కాంప్లిమెంట్స్ నాకు బాగా నచ్చినాయి. సో అది కొంచెం ఒక టైంలో ఆ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది కదా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. సో దీనిలో వచ్చేసరికి కంప్లీట్లీ త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఒక రిఫ్ట్ నడుస్తుంటుంది హీరోకి, హీరోయిన్కి అండ్ విలన్కి మధ్యలో. సో డెఫినెట్లీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మీల్స్ లాగా ఉంటుందేమో అనుకుంటున్నాను ఈ క్యారెక్టర్. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు అవ్వచ్చు విత్ బ్రేక్. అండ్ ఇంకోటి, ఇందాక మీరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో నేను షేర్ చేసుకున్నాను, ఛాన్సెస్ రావట్లేదు అని అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతున్నానని చెప్పారు. సో అంటే రీసెంట్గా కూడా ఆయన పిఠాపురంలో గెలవటం, సో ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు ఆయనతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఆయన పిఠాపురంలో గెలవటం కానీ? ఏమనండి, ఒకసారి మధ్యలో 10 years ఆఫ్ స్ట్రగుల్ కదా, 10 years ఆఫ్ వర్కింగ్, మళ్ళీ అనిపిస్తుంది ఇంత కష్టపడుతున్నారు ఈయన. అసలు ఇటు షూటింగ్స్ ఒక్కటి చేస్తేనే వాసిపోద్ది జనరల్గా యాక్టర్స్ కానీ ఎవరికైనా. షూటింగ్ చేసుకుని ఏదైనా సడన్గా ప్రాబ్లం వస్తే ఆయన షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మనం చూసాం కదా. సో అలాంటి కూడా మనం చాలా చూసాం. అంటే మధ్యలో నుంచి వెళ్ళిపోయి చేసి అదంతా వెరీ టఫ్ జాబ్. అంటే ఇంత మంచి లైఫ్ వదిలేసుకుని ఎందుకు అంత తపన పడుతున్నారు అంటే జనాల కోసం ఉంది ఆయనకి, నాకు ఎప్పటి నుంచో తెలుసు, మా అందరికీ తెలుసు. అలాంటిది ఏమవుద్దని చిన్న బాధ ఉండింది. బట్ రిజల్ట్తో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. యాజ్ అందరూ హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా ఒక కొత్త రూల్ తీసుకొస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో హీరోయిన్ చూస్తే తెలుగు అమ్మాయిలా లేదు, మరి తనతో యాక్టింగ్ చేయించడం ఎలా అనిపించింది? ఇక్కడ లేదు కానీ సినిమాలో అంటే డబ్బింగ్లో అయినా లేకపోతే ప్రాంప్టింగ్లో అయినా? యాక్చువల్లీ తను ప్రాంప్టింగ్ తీసుకునే, అంటే అమ్మాయి కాదు, డైలాగ్ ప్రాక్టీస్ చేసి తెలుగు మీనింగ్ తెలుసుకొని అర్థం చేసుకొని భాషని అర్థం చేసుకొని చేసింది. అసలు చాలా గొప్ప విషయం ఏంటంటే అప్పుడప్పుడు మేము హీరో కన్నా ప్రాంప్టింగ్ ఇచ్చామో కానీ హీరోయిన్కి ఇవ్వలేదు, అంత పర్ఫెక్ట్గా చేసింది.
హీరోయిన్ డెఫినెట్గా నాకు సెట్. యాక్చువల్లీ అంటే మీకు లైవ్లో చూస్తే మీకు నార్త్ ఇండియన్లో ఉంది, కానీ సినిమాలో మంచి మన తెలుగు అమ్మాయిలో ఉంటుంది, తెలుగు అమ్మాయి ఫీచర్స్లోనే ఉంటుంది. చాలా సెట్. ఆ అమ్మాయి లేకపోతే సినిమా లేదు. సినిమా టైటిలే సీత కళ్యాణ వైభవమే, ఇంకా సీతే కదా. డైరెక్టర్ సతీష్ గారు, చెప్పండి. సో ఇందాక మీరు అంటే స్పీచ్లో మాట్లాడుతున్నారు కదా, సో ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి, సో 5 సంవత్సరాల ముందు ఎలా ఉండే, ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంటుందండి? సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు చేసిన, అంటే అప్పుడు చూసిన, మీరు చాలా చూస్తుంటారు ఇండస్ట్రీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఒక్కసారి ఏదైనా షేర్ చేస్తారా? అంటే ఏం లేదు, ఇప్పుడు మనం తెలుగు జనాలకి పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, మూడు వచ్చినా, ఏదొచ్చినా సినిమానే కదా. మనకేంటి, మనం బయటకు వెళ్తే ఏంటి, పార్టీ చేసుకోవడం, సినిమాకి వెళ్ళడం, అంతే కదా. అలాంటి మన లైఫ్లో భాగం అయిపోయిన సినిమా కరోనా తర్వాత పూర్తిగా మారిపోయింది. డెఫినెట్గా అంటే 2 రకాలుగా మారిపోయింది. థియేటర్ వెలవెలబోయింది, మన ఇంట్లో సినిమా రన్ అవుతుంది. మన స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా మారిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది. కానీ సినిమాని నాకు తెలిసి అంటే మీకు తెలుసలేదు, ప్రపంచంలోనే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్న సిటీ హైదరాబాద్. చూడండి మీరు, అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్న సిటీ హైదరాబాద్ ఆలోచించండి. అంటే మనకు సినిమా మన ఎంత భాగం అయిపోయిందో. సో అంటే రాను రాను మనం ఆర్టిస్ట్ హౌస్లోకి వెళ్తుంటే మనకు కొన్ని మెమరీస్ ఉంటాయి. సంధ్య థియేటర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, అంటే ఏదైనా మీ చైల్డ్హుడ్ నుంచి ఒక పెళ్ళైనంత వరకు చూసుకుంటే, పెళ్ళైన తర్వాత లైఫ్ వేరే ఉంటుంది, వేరే విషయం. అంతకుముందు చూసుకున్న ప్రతి లైఫ్ ఎక్కడో చోట సినిమా థియేటర్కు, సినిమాకి సంబంధించిన మెమరీ ఉంటుంది. సో అది మిస్ అవుతున్నాను ఫీలింగ్. సో మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రకరకాల సిచ్యువేషన్స్ తెలుసు అండి. నేను పాలిటిక్స్ మాట్లాడలేను, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొద్దిగా సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ నుంచి దగ్గర కదా, అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ అన్ని రకాలుగా. సో సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నారు, రావాలి కూడా. ఎందుకంటే మనందరి లైఫ్లో భాగం సినిమా, మన సినిమా కూడా మన లైఫ్ నుంచి వచ్చింది కదా, రావాలని కోరుకుంటున్నాను. సో సతీష్ గారు, సార్ ఈ సినిమా తీసేటప్పుడు మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ ఎలాంటి అన్న ఫేస్ చేశారా? లైక్ షూటింగ్స్ మధ్యలో? నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నాను, సినిమా తీసేటప్పుడు టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది, ప్రొడ్యూసర్ పట్టుకోవడం టఫ్ సిచ్యువేషన్, సినిమా రిలీజ్ చేయడం ఇంకా టఫ్ సిచ్యువేషన్ అంతే. సినిమా ఎందుకంటే ఇప్పుడు మన బ్రెయిన్లో ఉన్న థాట్నే కదా మనం చేసేది. సో మనకు క్లారిటీ ఉంటే తీయడం పెద్ద కంగారు కాదు. కాకపోతే మేము చేసిన జర్నీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఆర్టిస్ట్ల డేట్స్ అనుకోండి, సిచ్యువేషన్స్, లాంగ్ జర్నీస్, అవుట్డోర్స్, ఆ ఫెసిలిటీస్, అలాంటి సిచ్యువేషన్ వల్ల మేము అవి ఇబ్బంది అనుకో. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఎదురుగా నారాయణ మేము కొలీగ్స్ని, నేను జాబ్ చేసుకుంటే నేను అక్కడ ఉండేవాడిని, ఇక్కడ ఇంకెవరు ఉండేవాళ్ళు. అవన్నీ వదులుకొని మంచి లైఫ్ని, ప్రశాంతమైన జీవితాన్ని వదులుకొని ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఒక ఇష్టమైన వర్క్ ఇది. సో ఇష్టమైన వర్క్ని చేస్తున్నాను కాబట్టి కష్టంగా అయితే ఫీల్ అవ్వట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, ప్రొడ్యూసర్ గారికి ఒకసారి మైక్ ఇస్తారా? చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు సార్. అంటే ప్రొడ్యూసర్ గారికి చేయాలి నిజంగా కామెంట్స్. సార్ ఇప్పుడు అంటే నేను విన్నాను కొన్ని సీక్రెట్స్, ఏంటంటే అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ అంటే రేవంత్ రెడ్డి గారి బయోపిక్ కూడా అంటే మీరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు, సో ఆ ప్లానింగ్స్ ఉన్నాయి అని అయితే కొన్ని వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజం? సో ఈరోజు రివీల్ చేస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ఎంతో కష్టపడి ఎదిగిన నేత కాబట్టి కంపల్సరీ బయోపిక్ తీస్తాం. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలోనే ప్రొడక్షన్లోనే తీస్తాం. సో సతీష్ గారు, సార్ ఇందాక అడిగిన క్వశ్చన్కి కంటిన్యూషన్ ఇది. అంటే లాస్ట్ పోస్ట్పోన్ అయింది అంటే ఎలక్షన్స్ ఇది అన్నారు, బట్ 27th కల్కి ఉంది. సో విత్ 1 వీక్ బిఫోర్ ఇది వస్తుంది. సో దానికి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మళ్ళీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. 1 వీక్ ఇస్ ఎనఫ్. అంటే సిచ్యువేషన్ మారే కదా. తర్వాత కల్కి వచ్చినా కూడా కల్కి దాని దీనిదే కదా. అంటే ఇప్పుడు మనం కల్కి జానర్ వేరు, మన సినిమా జానర్ వేరు కదా. మన ఫ్యామిలీ అక్కడ టికెట్ దొరికిపోయినా మా సినిమాకి రావచ్చు. నేను అది కూడా చెప్తున్నాను మీకు. అక్కడ హౌస్ఫుల్ అయ్యి ఓవర్ఫ్లో అయినా మా దానికి రావచ్చు కదా. సో పాజిటివ్గా మాట్లాడుతున్నాను నేను. సో డెఫినెట్గా ఒక సినిమా అయితే కాంపిటీషన్ కదా. మనకి ఎప్పుడు ఒక 3 సినిమాలు ఆడవచ్చు, 3-4 సినిమాలు ఆడవచ్చు కదా. సో ఆ స్పేస్ నేను ఆక్యుపై చేస్తాను అనుకుంటున్నాను. సో గగన్ గారు, యాజ్ వి నో, మీరు పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పిన ప్రభాస్ గారు ఇన్బిల్ట్ మీలో కొంత ఫ్యానిజం ఉంది. సో కల్కి రాబోతుంది కాబట్టి మీ సైడ్ నుంచి ఎలా ఉండబోతుంది ఫ్యానిజం? అండ్ థియేటర్లో ఫస్ట్ డే డెఫినెట్గా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోతాము, దానిలో డౌట్ లేదు కదా. హీరో బ్రో, డెబ్యూ మూవీ కదా, ఫస్ట్ మూవీ, లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్తోనే రావాలి అని ఎందుకు అనిపించింది? నాకేం అనిపించలేదు, కానీ రావాల్సి వచ్చింది. అట్లా అంటే ఏదో ఒక స్టోరీ వచ్చింది ఇంకా చేసేద్దాంలే అనే రకంగా తీసుకున్నారా, లేదు ఖచ్చితంగా ఈ స్టోరీ బాగుంది, దీని నుంచి మంచి పేరు వస్తుంది అని ఒక థాట్తో వచ్చారా? లేదు, ఫస్ట్ నుంచి నాకు అంటే కొత్త వస్తున్నాడు, హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అని అన్ని యాంగిల్స్లో ప్రూవ్ చేసుకోవాలని ఉండే. సో ఒక కంప్లీట్ కమర్షియల్ మూవీ అయితే ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఉంటాయి కదా, ఎమోషన్స్, మెయిన్లీ ఎమోషన్స్. సో ఇవన్నీ చేయొచ్చు,
ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీతోనే అన్ని చేయగలుగుతాడు అని చూపించుకోవాలని ఉండే నాకు. సో నెక్స్ట్ ఎలాంటి మూవీ చేయాలనిపిస్తుంది, అంటే లైక్ మీ థాట్ ఏ విధంగా ఉందండి? నాకు కంప్లీట్ కామెడీ మూవీ ఒకటి చేయాలని ఉంది. జాతిరత్నాలు, మ్యాడ్, ఈ టైప్ కంప్లీట్ ఫుల్ లెంత్ కామెడీ ఒకటి చేయాలని ఉంది. ఓకే డన్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. గగన్ అన్న మీరు అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి విలన్ రోల్స్ చేశారు, క్యారెక్టర్స్ చేశారు అండ్ హీరో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. సో ఎప్పుడైనా అంటే ఎందుకు హీరోగా చేసినప్పుడు మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం, కంప్లీట్గా హీరో చేస్తే ఎప్పుడైనా అనిపించింది ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కెరియర్కి? లేదు అలాంటిది ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా అంటే ఏదైనా మంచి రోల్ వచ్చిందంటే డెఫినెట్గా టేకప్ చేసుకోవాలని అనుకుంటాను. ఈవెన్ హీరోగా కూడా ఇంకా 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. సో ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇది. సో అట్ ద సేమ్ టైం ఎప్పుడు కూడా విల్ బీ ఎంటర్టైనింగ్ పీపుల్, ఎదర్గా హీరో అయినా అవ్వచ్చు, విలన్ అయినా అవ్వచ్చు. సో ఫైనల్గా ఐ షుడ్ బి ఎన్ గుడ్ యాక్టర్ అంతే. చరణ్ హలో అండి, మీ సినిమా సాంగ్స్ 1-2 చేస్తే బాగుంటున్నాయి, కానీ మీరు ఎక్కువ సినిమాలు చేస్తారు, పొలిటికల్ ఇండిపెండెంట్ సాంగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, సినిమాలకు తక్కువ ఇస్తున్నారా? అలా మీ దగ్గర రావట్లేదా? నాకు 2 టార్గెట్స్ ఉన్నాయి, అయిపోయినాయి అక్కడ ఇక్కడ. ఇప్పుడంతా సినిమాల మీద. వాళ్ళు సీఎంలు అయిన తర్వాత పిలిచి అది ఇది పోస్టులు ఇస్తామన్నా కూడా నాకు వద్దు, నాకు సినిమానే ముఖ్యం, సినిమాలో చేస్తా అని చెప్పాను. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాను, ఇంకా సినిమాల్లోనే ఉంటాను. థ్యాంక్స్. హాయ్ సార్, నమస్తే. ప్రొడ్యూసర్ గారు, యాంకర్ గారికి పని ఉన్నట్టుంది, వెళ్ళాలి. ఇప్పుడు వస్తున్న ట్రెండ్లో ప్రొడ్యూసర్స్ కమర్షియల్ వాల్యూస్తో హై బడ్జెట్ అనే క్యాస్టింగ్ ఫుల్ బడ్జెట్ తీసుకొని చేస్తున్నారు. సో ఈ క్యాస్టింగ్ పెట్టుకొని ఒక సామాన్య రేంజ్లో నుంచి వస్తున్నా అని చెప్పారు ఇందాక మీరు ప్రెస్ మీట్లో. సో కాన్ఫిడెన్స్ ఏంటి? సినిమా మీద కాన్ఫిడెన్సా, మీ మీద మీకు కాన్ఫిడెన్సా? కథ మీద నమ్మకం. ఓకే. డైరెక్టర్ గారు తీసే విధానం, గగన్ గారు యాక్టివ్, సుమన్ గారు, వీళ్ళందరూ చూసినాం కదా. ఫస్ట్ దర్శకుడు నమ్మే సినిమా తీస్తాం. అలాగే నేను నమ్మింది దర్శకుడిని, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్ ఈయన పాటలు ఎట్లా ఉన్నో మీకు అందరికీ తెలుసు. సరే సినిమా లాస్ట్ పాటలను నిలబెడతాయి కదా ఆ నమ్మకం మూవ్ అయినా. ఆ కథ కూడా నచ్చింది, సినిమా అద్భుతంగా వచ్చింది ఈరోజు. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూశారు ట్రైలర్ కానీ, హీరో కానీ, తర్వాత గగన్ గారు కానీ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అద్భుతంగా చేసిండు. దీంట్లో ఫుల్ లెంత్ ఉంటుంది, లాస్ట్ వరకు ఉంటుంది. హీరో విలన్. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత చెప్తారు మీరు, మళ్ళీ ఒక రోజు మీటింగ్ అరేంజ్ చేసుకుందాం, అప్పుడు చెప్తారు మీరు. అంటే నా జడ్జిమెంట్ కరెక్టా కాదా, కొత్త వాళ్ళతో ఇంత సాహసం చేసిరా లేదనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం అప్పుడు. సో మంచి విషయమే. నెక్స్ట్ వీక్ కల్కి వస్తుంది ఈ పోటీ. దీంట్లో మామూలు సినిమాలు అప్పుడు అందరు ఇస్తారు సార్, పెద్ద సినిమాలు అప్పుడే మేము కూడా చేయాలనుకుంటాం. నిజంగా కూడా మేము కల్కి ముందు అనుకుంటే 27 రోజులు రిలీజ్ చేస్తుంటాం మేము. నిజంగా కూడా నేను, ఎందుకంటే మేము ముందు డేట్ అనౌన్స్ చేసిన 21, లేకుంటే నిజంగా నేను 27 తారీఖు నాడే రిలీజ్ చేస్తుంటే కల్కి రోజే. ఎందుకంటే నా సినిమా గురించి నాకు తెలుసు, మంచిగా వచ్చింది కాబట్టి నా సినిమా గురించి నేను చూస్తా, కానీ అవతల సినిమా గురించి నాకు అవసరం లేదు కదండి. అవును కదా, నా సినిమా నాకు నమ్మకం ఉంది కాబట్టి రిలీజ్ చేస్తా. అవతల పెద్ద సినిమా ఉండేది, చిన్నది ఉండేది, చెప్పండి. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు కొత్త ఆర్టిస్టులను పెట్టి మీరు ఈ సినిమా తీశారు కదా. యాక్చువల్లీ వెబ్ సిరీస్లు, యూట్యూబ్ ఈ వీడియోలు అంటే ఫ్రీ, అంటే ఎవరైనా చూడొచ్చు, ఫ్రీగా చూడొచ్చు. ఇదైతే టికెట్ కలెక్షన్ అవ్వాలి. ఒక టికెట్ అంటే ఒక జనాలు ఒక 150-200 రూపాయలు టికెట్ పెట్టి మన దగ్గరికి వెళ్ళాలి. కొత్తోళ్ళు పెట్టిన వల్ల జనాలు వెళ్తారు అని నమ్మకం ఏమైనా ఉందా ప్రొడ్యూసర్ గారు? బేబీ సినిమా కొత్తలకు వెళ్ళలేదా, హనుమాన్ హిట్ కాలేదా, తర్వాత మ్యాడ్స్ హిట్ కాలేదా ఈ మధ్యలో? అంటే సినిమాలో దమ్ము ఉండాలి, కథలు ఉండాలి, కానీ ఎందుకు రారండి జనాలు వస్తారు కదా. ఫస్ట్ ఒక షో నడిచిన తర్వాత దాని టాక్ వస్తుంది, మంచిగా ఉందా లేదా అనేది. మాది ఫ్యామిలీ దగ్గర చూడాల్సిన సినిమా. మీరు ఆల్రెడీ సాంగ్ చూశారు, ఇప్పటికీ 4 సాంగ్ రిలీజ్ అయినాయి, మిలియన్లో వెళ్తూ ఉన్నాయి. అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ ఇట్టుంటేనే సినిమాకి ఈరోజు జనాలు వెళ్తూ ఉన్నారు. మా దాంట్లో అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ అయితే థియేటర్కి వస్తారు కదా, థియేటర్కి వచ్చినాక నిలబెడతారు. నిజంగా ఈ సినిమాలో సుమన్ కానీ, గరిమ కానీ, గగన్ కానీ ముగ్గురు కూడా నిలబెడతారు అట్లే ఆడియన్స్ను, బయటికి వెళ్ళకుండా ఈరోజు. అంటే వాళ్ళు అద్భుతంగా నటించిండ్రు కాబట్టి ఖచ్చితంగా నా సినిమా మీద నమ్మకం ఉంది, వస్తారని చెప్పి విశ్వాసం కూడా ఉంది. హీరో గారు,
సార్ సీతా కళ్యాణ వైభవం అన్నారు కదా, ఇది అయోధ్య శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ఠ అయింది కదా, ఆ టైంలో ఇది రిలీజ్ అయ్యి ఉంటే ఇంకోలా బజ్ ఉందేమో. అంటే ఎందుకంటే రాములు వారు అది బజ్ ఉన్ను. సో కరెక్ట్ టైంకి సినిమా వస్తుందని ఏమైనా ఇది ఉందా సార్ మీకు? అంటే కరెక్ట్ టైంకే సినిమా రిలీజ్ చేస్తున్నాం అని ఇది ఉందా సార్? కరెక్ట్ టైం యాక్చువల్లీ. మీరు అన్నట్టు అయోధ్య టైంలో రిలీజ్ చేస్తుంటే ఇంకా పాజిటివ్ అవుతుండే అనుకుంటా. అవ్వచ్చు మేబీ, ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్ళినా రాముడు రాముడు అని వినిపిస్తుంది కాబట్టి. కానీ దాంతో అంటే కంప్లీట్ మనది డివోషనల్ మూవీ కూడా కాదు. ఆ మారల్స్ని ఆ వాల్యూస్ని అంటే టైటిల్ అది పెట్టారు కదా, ఆ ఫాంట్లో పెట్టారు కదా, ఆ టైంలో ఇది రిలీజ్ అయ్యి ఉంటే ఇంకోలా ఉన్ను అని అది ఆడియన్ గా ఒక ఫీల్ అవుతున్నా. దానికోసం మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుండే, కానీ నో ప్రాబ్లం. ఓకే, డైరెక్టర్ గారికి ఇస్తారా మైక్? సార్ హాయ్ సార్. మీ ముందు మూవీ కూడా నేను చూసా, ఇది మీ సెకండ్ మూవీ. 21 ఏమైనా సింక్ ఏమైనా ఉందా సార్? డెస్టినీ అంతే, ఇంకా అంతే కదా, వీధి లలాట లిఖితం అంటారు కదా, అంతే, అంతకుమించి ఏం లేదు. ఎప్పుడు 20 అనుకున్నాం, లాస్ట్ కుదరలేదు అప్పుడు ఆ టైంలో, అనుకున్నాం కాబట్టి అదంతే. బేసిక్ గా ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అంత ఆలోచించలేదు నేను, మీడియాలో ఉంటే ఆలోచించామన్నమా, అలా కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి డెఫినెట్ గా. ఇక్కడ కూడా తెలంగాణలో వచ్చే, ఆంధ్రప్రదేశ్ లో లేనిది మంచి రోజులు వచ్చాయి కాబట్టి అందుకే 21 అదే మంచి రోజులు వచ్చినప్పుడే మా సినిమా రిలీజ్ అవ్వాలని రాసి పెట్టుందేమో నాకు. అది ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ గారు, సీతా కళ్యాణ వైభోగం అని టైటిల్ ఉంది కదా, సో సీత గురించి మీకు తెలిసిన ఒక 3 ఏదైనా విశేషాలు? You're asking me about original Sita. Yeah. She's, of course, like goddess. Goddess which can be resembled to purity, sacrifice, unconditional love, and service to others. I think she embodies all of these qualities. Yeah, డైరెక్టర్ గారు. సీతా కళ్యాణ వైభోగం అంటే బేసికల్లీ పల్లెటూరు అమ్మాయిని పెట్టి తీస్తే జనాలకి ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండేది. సో మీరు ఎందుకని పల్లెటూరు అమ్మాయి లాగా తీశాను, అమ్మాయి తెలుగు అమ్మాయిని పెడితే ఇంకొంచెం ఇప్పుడు మనం సినిమా అంటేనే అబద్ధం, ఒక అబద్ధాన్ని మాయని మనం లైట్లు ఆఫ్ చేసి కూర్చోబెట్టి వాళ్ళకు 4 నిమిషాలు మాట్లాడతాం కదా, అలా కన్విన్స్ చేసేలా తీయడమే డైరెక్షన్ అంటే. సో సినిమా చూసాక మీరు మాట్లాడతారు. చలో ఓకే, చలో లెట్స్ ఫైండ్ అప్. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ మరొకసారి సభాముఖం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు June 21 గుర్తుంచుకోండి, మీ అందరు కూడా రావాలి. థ్యాంక్ యూ. Once again, music director garu, producer garu, Suman garu, Bihari garu, and Garima garu, Satish garu, thank you so much everybody for joining us. Thanks to all the media partners. మీరందరూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. Thank you so much once again.